సార్ చెప్పండి, ప్రియాంకకు ప్రస్తుతం ఆమె కండిషన్ ఏ విధంగా ఉందని వైద్యులు చెప్తా ఉన్నారు. ఆమె ట్రీట్మెంట్కు సహకరిస్తుందా? ఆమె బాడీ ఎట్లా ఉంది సార్? ప్రస్తుతం అయితే క్రిటికల్ ఉంది సార్. చాలా అంటే ఆరోగ్యం ఏమాత్రం వైద్యానికి సహకరించడం లేదు. రోజు రోజు చాలా క్రిటికల్ అయిపోతూ ఉంది సార్. అయినా కూడా ఏదో ఒకలాగా బ్రతికించండి, మా అమ్మాయిని మా కూతురిని ఎలాగైనా బ్రతికించండి అని మేము పదే పదే అడుగుతున్నాము. వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు. పరిస్థితి అయితే చాలా విషమంగానే ఉంది సార్. వైద్యులు మీతో ఏం చెప్తున్నారు? సరే ప్రస్తుతం కండిషన్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా చేద్దాము, సో ఇలా చేద్దాము అన్నటువంటి అంశాలకు సంబంధించి ట్రీట్మెంట్ గురించి కానివచ్చు, మీతో ఎట్లాంటి విషయాలు పంచుకుంటున్నారు వాళ్ళు? సార్ ఎప్పటికప్పుడు వాళ్ళు మాకు అన్ని విషయాలు చెప్తున్నారు. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అదే ప్రకారంగా మేము ఎలాగైనా మీరు ఖచ్చితంగా మా అమ్మాయిని బతికించే ప్రయత్నమే చేయండి అని మేము అడుగుతున్నాము. వాళ్ళు అదే ప్రకారంగా వాళ్ళు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు సార్. అయితే బ్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన కనపడడం లేదు సార్. ఆ బ్రెయిన్ ఆల్మోస్ట్ అప్పుడే యాక్సిడెంట్ జరిగినప్పుడే మ్యాక్సిమం ఈ స్టెమ్ సెల్ అని ఉంటుందంట సార్. ఇక్కడ ఎక్కింది టైరు. సో అది అప్పటికే 3%తో వచ్చేసారు ఇక్కడికి అని చెప్పారు సార్. అంటే హాస్పిటల్కి అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ ఇచ్చే వరకు కూడా అదే పరిస్థితి ఉంది సార్. ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు ఆరోగ్యంలో. సో ఫర్దర్గా డాక్టర్లు ఈ ఆప్నియా టెస్ట్ చివరిగా చేస్తాము, దాని ద్వారా కదలికలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, తెలిసే అవకాశం ఉందా అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆప్నియా టెస్ట్ గురించి, ఆ పరీక్ష గురించి మీకు ఏం చెప్పారు, ఎప్పుడు చేస్తామని చెప్పారు సార్? అది బ్రెయిన్ కంప్లీట్గా 100% పోయింది, ఇంకా పని చేయడం లేదు అన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి చేసే టెస్టే ఆప్నియా టెస్ట్ అంటారు సార్. అది కూడా చేయండి అని చెప్పి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేశాము. అది చేయాలంటే సోడియం లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, అంటే ఉండాల్సిన లెవెల్లో ఉంటేనే ఆ టెస్ట్ కరెక్ట్గా రిజల్ట్ వస్తుందంట సార్. అయితే కొంచెం హై ఉంది, 180 ఉంది. 180 ఉన్నప్పుడు ఆప్నియా టెస్ట్ చేయడం కుదరదంట. మళ్ళీ మొన్నటి పరిస్థితి అది. నిన్న 160కి వచ్చింది. ఇంకా కొంచెం మెడిసిన్స్ ఇచ్చి ఇంకా కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తాము. ఆరోగ్యం సహకరిస్తే తగ్గితే ఆప్నియా టెస్ట్ చేస్తే అప్పుడు రిపోర్ట్ వస్తుంది. అంటే బతికే స్కోప్ ఏమన్నా 1% అన్న ఉందా లేదా అందుకు చేద్దాము. అంటే ఇప్పుడు సోడియం లెవెల్సే తగ్గడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. ప్రస్తుతం ప్రియాంక పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఒక తండ్రిగా ఆ బాధ ఎలా ఉంటుందో సో అది వేరే చెప్పనక్కర్లేదు. సో ఆమె చదువుల్లో ఎట్లా ఉండేది, చిన్నప్పటి నుంచి కూడా ఆమె గోల్స్ కానివచ్చు, మీతో ఎట్లాంటి విషయాలు చిన్నప్పటి నుంచి పంచుకునేది, నేను ఇది అవుతాను అని చెప్పి మీతో ఎట్లా ఉండేది, చదువుల్లో ఎట్లా ఉండేది సార్? సార్ అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెంట్ సార్, చక్కగా చదువుకునేది. అందుకొరకు ఆమె చదువుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి అల్లారు ముద్దుగా పెంచుకొని ఆమె డాక్టర్ అవుతానంటే ఆమెకు MBBS చేయించి చాలా చక్కగా ఒక డాక్టర్గా రూపుదిద్దుకొని సమాజం సేవ చేయడానికి ఆమె ప్రయత్నాలు, మా ఆశలు ఫలించే టైంలో ఇలా ఇద్దరు దుర్మార్గులు కారు ఆమె తలపై ఎక్కించి ప్రాణాలు పోవడానికి కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు మానవత్వం లేని అటువంటి రాక్షసులని వదిలిపెట్టకూడదు. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ స్పందించి విద్యార్థి సంఘాలు, ఈ మెడికల్కి సంబంధించిన విద్యార్థి సంఘాలు, సమాజము అందరూ స్పందించి ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన శిక్ష పడేలాగా మాకు సహకరించాలని మేము వేడుకుంటున్నాం సార్. ఒకవైపు సమాజం కానివచ్చు, ఇటు విద్యాలోకం కానివచ్చు, కళాశాలలు కానివచ్చు, చాలామంది కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఒకవైపు సపోర్టింగ్ కోసం కూడా అక్కడ ర్యాలీ కూడా నిర్వహించారు. ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి హామీ వచ్చింది, స్పందన కానివచ్చు, ఏం చెప్పారు ప్రభుత్వం తరఫున, మీకు ఏమైనా చెప్పారా, మీతో మాట్లాడారా? నాటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయం ఏం తెలియలేదు సార్. ఈరోజు ఉదయం రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే గారంట సార్ ఫోన్ చేశారు. నేను ఎమ్మెల్యేనండి, మీకు ఇలా జరిగిందని తెలిసింది, అమ్మాయి ఎలా ఉంది అని అడిగారు సార్. ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు సార్. చాలా క్రిటికల్గా ఉంది సార్, పరిస్థితి ఏం బాగలేదు, బ్రతికే స్కోప్ అయితే అసలు లేనట్లుగా చెప్తున్నారు. మేము చివరి ఆశలుగా అంటే ఎలాగైనా బతికించుకోవాలనే మా ఆశలకి ఎలాగైనా ప్రయత్నం చేయండి అంటే మెడికేషన్ జరుగుతూ ఉంది, కానీ స్కోప్ అయితే ఏం లేదు సార్. చాలా కఠినంగా ఉంది, అంటే బ్రతికే స్కోప్ అయితే ఏం లేదనే చెప్తున్నారు వాళ్ళు. మేము ఎలాగైనా రక్షించండి అని మేము అడుగుతున్నాం సార్. చివరిగా చెప్పండి, మీతో మాట్లాడే అంశం కాదు ఇది, కానీ ఏదైతే అవయవదానం గురించి కూడా మీతో వైద్యులు చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం, మీతో మాట్లాడారా? సో దాని గురించి మీరేమైనా నిర్ణయం తీసుకున్నారా? సార్ ఇప్పటి వరకు అయితే మా అమ్మాయిని బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం, కానీ
ఈ అవయవదానం గురించి కానీ మమ్మల్ని అడిగింది లేదు, మేము ఎవరితో డిస్కస్ చేసింది కూడా లేదు సార్. మేము బతకాలని కోరుకుంటున్నాం సార్. మేము సస్తది అనే ఆలోచనే మాకు జీర్ణం కాకుండా ఉంది సార్. మాకు అంత బాధగా మా కడుపు కోత మాకు తెలుసు సార్. మేము అవయవదానం గురించి మాట్లాడే ఓపిక కూడా మాకు లేదు. మా అమ్మాయిని ఎలాగైనా బతికించుకొని తీసుకెళ్ళాలి ఇంటికి అనే ఒక హోప్తో ఉన్నాం సార్. సో ఇది ప్రియాంక తండ్రి వెంకటేశ్వరరావు తన ఒక బాధను ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తమ బతుకున్నా కూడా జీవోత్సవంలాగా ఇక్కడ ఆసుపత్రి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము. తమ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ప్రియాంక ఈరోజు అచేతనంగా ఆమె ఆసుపత్రిలో ఏదైతే మృత్యుతో పోరాడుతూ ఉండడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఎంబీబీఎస్లో మెరిట్ కోటాలో సీట్ తెచ్చుకొని ప్రస్తుతం ఆమె గవర్నమెంట్ కోటాలో సీట్ తెచ్చుకొని అక్కడ పీజీ పూర్తి చేయబోతున్నటువంటి ఈ తరుణంలో ఆమెకు ఇట్లాంటి ఏదైతే యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇట్లాంటి పరిస్థితి మరొకరికి రాకుండా కూడా ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని